స్వాగతం స్వాగతం కొత్త వీడియోకి నమస్కారాలు అందరికి. ఇక నడుచుకుంటూ పోతున్నాం బండి చేసుకొని. మా వాడి ఫోన్ ఖరాబ్ అయింది. ఫోన్ మంచిగా చేపిస్తాను పోతున్నాం పర్సనల్కి. ఎండ దొబ్బి కొడుతుంది, మామూలు కొడతలే ఎండ, మాత్రం దంచి కొడుతుంది ఎండ. అద్దురా బాబు సాయంత్రం పోమరా అంటే అద్దు అనా, ఇప్పుడు నాకు ఫోన్ లేకపోతే మడతలు మడతలే అంటుంది మావాడు. పిచ్చలు ఎత్తుండు పిచ్చగాడు. ఇయ్యాలని వచ్చిందా ఊళ్ళోకి. ఇప్పుడే మొబైల్ షాప్కి వచ్చినాం, ఫోన్ ఇచ్చినాం. అన్నయ్య ఎత్తుండే మామూలు ఆనందం చూడదు. ఫోన్ చేపిస్తే ఒకసారి ముఖం చూపెడితే చూడు ఆనందం. ఫోన్ చూపిస్తే ఆనందం చూడరు, బ్యాటరీ అయిపోతుందని. ఇక రాక ముఖం పెట్టుకున్నాడు. ఇప్పుడేమో మొత్తం ఆవుతలేడు తమ్ముడు. ఇప్పుడే ఫోన్ కంప్లీట్ అయింది. ఈ ఫోన్ బ్యాటరీ అయిపోతుంది. ఫోన్ బ్యాటరీ అయిపించాం, ఇక ఇంటికి పోతున్నాం. ఇప్పుడే కెమెరా ఇచ్చినాం. ఇక పని ఉండే ఆటోనర్కి వచ్చినాం. ఇలా పని ముగించుకొని డీమార్ట్ పోదాం అనుకుంటున్నాం. పోతే చూపెడతా డీమార్ట్లో ఏం కొంటామని. పోతే ఇంటికి చూపెడతా. చూపెట్టుడైతే పక్క. ఇక చిన్న పని మీద వచ్చినాం ఆటోనర్లో. ముందర కనబడి మీద సైడ్ వెనకాల స్టాప్ వచ్చిన సామాన్ ఇచ్చుకొని అది ఇచ్చి పని నేర్చుకొని ఇంటికి పోడే. కార్లో వచ్చాను, మా ఫ్యామిలీకి వచ్చాను. కానీ ఇంకా మా తమ్ముడు అంత కనబడి చీకట్లో, చీకటి ఏమన్నా. ఇక ఇప్పుడే డీమార్ట్ పోమనుకున్నాం. డీమార్ట్ దాని దగ్గరలో ఒకటి ఫంక్షన్ హాల్ ఉంది, ఇక్కడ ఎగ్జిబిషన్ నడుస్తుంది. సారీస్ కాశీం నుంచి వెళ్ళి సారీస్ వచ్చినాయట. ఇక మా వాళ్ళు సారీ చూద్దాం అంటే ఇక్కడికి వచ్చినాం ఎగ్జిబిషన్ కి. మీకు కూడా చూపెడతా వచ్చేయండి. లైటింగ్ లేదు ఏమనుకోకరి, అందరికి ఎంత చూపెడతా. ఇప్పుడే ఎంట్రన్స్ అవుతున్నాం. మా తమ్ముని నచ్చినాం, చూపెడతా ఇవ్వడానికొకరి. మా పండుగ ఇప్పుడు తెల్లగా కనబడుతున్నాం, లైటింగ్ వచ్చింది. ఇక మేము ముందర చూపెడతా. ఇంకా బ్యాక్ కెమెరా చూపెడతా ఎంట్రన్స్. ఇగో ఇప్పుడే వచ్చినాం ఎంట్రన్స్ కాడికి. లోపల చూపెడతా. లోపల చూడండి ఎంత మంది ఎగ్జిబిషన్, మస్తు మంది ఫుల్ రష్ ఉన్నది. మా వాళ్ళు చూస్తా ఉన్నారు. ఇంకా నచ్చితే తీసుకుంటే లేట్ అవుతుంది, లేకపోతే సక్కే వెళ్ళిపోడే. చూసి నాకు తెలిసి చూసిపోనే వచ్చినాం, కానీ చెప్పలేము. మా వాళ్ళకే నచ్చితే చూసుకోవచ్చు. వాళ్ళు ముందర పోతారు, వాళ్ళు కూడా మేము పోతాం. ఏడ ఉండలేరు, కానీ చూసుడు ఎక్కువ ఉండేది, కొనుడు తక్కువ ఉంటుంది. వాళ్ళు వెంబడి తిరుగుతా ఉన్నాం. ఇంకా తిరుగుతానే ఉంటారు. ఇప్పుడే ఎక్స్చేంజ్ చూసిన అంత అయిపోయింది, కానీ ఏం నచ్చలేవు. మా వాళ్ళకి నచ్చలేవు. ఎందుకంటున్నా డీమార్ట్ పోతున్నాం, మర్చిపోయా. డీమార్ట్ పోతాం. మా వాళ్ళు 20 నిమిషాలు తిరిగిన తర్వాత ఒక్కటి కూడా నచ్చలేదు. ఎట్లా వచ్చినావు మళ్ళీ అట్లనే పోతున్నాం. ఇక మా వాళ్ళు ముందట వస్తారు, పేపర్ లెక్క ఎంతో. ఇప్పుడే డీమార్ట్ వచ్చి కార్ కింద పార్క్ చేశాను నేను, బాబాయ్ తమ్ముడు నేను చిన్నోడు పోతున్నాం. అయ్యో మాలు ఏమో తీసుకుంటా అంటే ఇటు వచ్చాం. డబ్బాలు గిన్నెలు గిలాసాలు ఉన్నాయి. మాడు ఏం తీసుకుంటాడు తెలియదు. మా తమ్ముడిని వేసుకొని వచ్చాం. ఇంకో తమ్ముడు ఏం తీసుకుంటావు తమ్ముడు నువ్వు? ఇలా చెప్పు కదా, ఇది ఏం కావాలి నీకు? సర్దికి కారు కావాలి నీకు? ఏ కారు? ఇంకేం వద్దారు? తారద్దారు, తారు కొనిమంటారు. బొమ్మలు కూడా ఉన్నాయి. నీకేం కావాలరా? ఏం వద్దారా? నేను తీసుకోరా, పండన కొనిస్తాడు. నాకు ఈ బొమ్మ కావాలి. తిరుగుతా ఉన్నాం మామూలు చాలు. ఇక మామూలు మీద కింద ఉన్నారు, అలా అయితే తీసుకోవాలి. ఇప్పుడు బ్యాట్ల కాడికి వచ్చినాం. సామాన్ ఉన్నాయి డీమార్ట్ లోని, మూలకు ఉన్నాయి. మామూలు బ్యాట్ తీసుకుంటాడట. బ్యాట్ తీసుకొని విరాట్ కోహ్లీ అవుతాడు. కాబోయే విరాట్ కోహ్లీ. ఈయనకి ఇటు ధోని అని ఫీల్ అవుతాడు. ఇట్లాంటి పట్టించుకోవచ్చు, ఇసంటి పట్టించుకుంటూ వస్తుంది అవుతుంది. ఏ బాలతో ఆడతారు క్రికెట్? చిన్న బాలతో ఆడతారు. టెన్నిస్ బాల్ ఫుట్బాల్ తో ఆడతారా? టెన్నిస్ బాల్ గడ్డు ఉంటాయా? టెన్నిస్ బాల్ గడ్డు ఉన్నాయి. ఈడోడు తయారైంది, పురా నేను వాయిస్తా ఉన్నాను.
అంత చిన్న చిన్న పురాణ చెక్కలు బాగుంటాయి మా తమ్ముని దగ్గర. దాన్ని తీట తీట పనులు బాగుంటాయి. కబడ్డీ కూడా చూస్తా ఉంటాం. షటిల్ పిచ్చిలు ఏది తీసుకున్నాము. పీకా బ్యాట్ తీసుకున్నావా నేను, షటిల్ తీసుకున్నావా నీకు, సో గైస్ ఏం పీకా తీసుకోవాలని కావాలంటే కామెంట్ చేస్తా అప్పుడు కింద. పీకా కూడా ఇట్లా గిఫ్ట్ ఇస్తున్నారు. బాగా కష్టపడి బాగా చర్చలు టెన్నిస్ బాల్ తీసుకొచ్చి షటిల్ అయితే క్రికెట్ ఓన్లీ టెన్నిస్ బాల్ ఆడి ఇప్పుడే షాపింగ్ అయిపోయింది. ఇది పార్కింగ్ ప్లేస్ లాగా వచ్చింది. మన అష్ట దరిద్రం ఏంటంటే ఈ మాటల వీడియో తీయసాడు మనకు తెలియదు ముచ్చట. మనం ఎప్పుడు రాలే ఎప్పుడు ఇల్లే ఖచ్చితంగా అంతా నాకు తెలియదు. మా తమ్ముడు అడిగేవాటి ఆడ దొరికినందుకు నన్ను దొరికి నా వీడియోస్ పెట్టి రెడీ చేసి దొరికి బిల్ అయితే 5,000 చిల్లర అయింది. అయిపోయింది. కార్ల సామాన్ ఇంటికి కూడా ఇంటికి పోయేటప్పుడు ఇప్పుడు మా దరిద్రం ఏంటంటే మంచి మంచి వీడియోస్ డిలీట్ అయింది. ఇంకా ఉంటే ఇంటికి వచ్చి ఇప్పుడే ఏమనుకోవాలి 12 అయిపోతుంది. బ్లాగ్ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. ఇంతటితో ఈ బ్లాగ్ సమాప్తం. మరో కొత్త వెళ్తాం. బై బై.